వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్. ఉత్తరాపల్లి గ్రామంలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు, నాణ్యమైన చదువు కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్నారుల్లో విద్య మరియు ఇతర రంగాల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీయాలనే దృఢ సంకల్పంతో ఈ మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మీటింగ్ నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సంతోషి, గ్రామ సర్పంచ్ సింగపల్లి వెంకటలక్ష్మి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సంధ్య, వైస్ చైర్మన్ అప్పలనాయుడు, కమిటీ సభ్యులు మరియు గ్రామ టీడీపీ నాయకులు సింగంపల్లి ప్రకాష్, లక్ష్మణరావు మరియు వైసీపీ నాయకులు సింగపల్లి గణేష్, గొర్రె వెంకట్రావు, అంగన్వాడీ టీచర్ వైవిఎస్ లక్ష్మి, సచివాలయం సెక్రటరీ రత్నమాలిక, వెల్ఫేర్ అసిస్టెంట్ గణేష్, మహిళా పోలీస్ సుగుణ, పద్మ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది గాజు తుడుకున్న వాళ్ళకి చెప్పండి. శరీరం దూటుపరమై రక్తం దారులు ప్రవహిస్తుంటే వీపున పసిబిడ్డని ఎత్తుకునే హోరాహోరిగా పోరాడిన వేదనాని మాట పుట్టిన దేశం ఇది. తల తెగిన ఒంటెంతో పోరాడిన ఎందరో వీరులు పుట్టిన గాలి మీకెందుకు తుది భారతీయుడు ఉన్నంత వరకు నా దేశం స్వతంత్ర దేశమే. మీకెందుకు కట్టాలి శిస్తు ఎండనక వాడనక కష్టించి పండించే కష్టకు సోదరులు ఉండగా మీకెందుకు కట్టాలి శిస్తు. మా భారతీయులంతా మీ దేశం వారిని పట్టి నెలకేసి కాల రాసి కోత కోసి నృత్య చేయగలరు. జాగ్రత్త కాల్చు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను గెలుస్తారు, వెలగేస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల్లో జ్వాలనై సామ్రాజ్యం వారి శక్తులను గెలుస్తారు. స్వాతంత్రం భారత జయకేతనంగా నిలుస్తారు. ఇక్కడ కాదా ఇక్కడనే కాల్చు. Making successful this meeting, I am very glad with that on opportunity to ask about my parents. I am Shamahar from class 6th. My father name is Ram Babu. My mother name is Devi. My parents are the most precious gifts of God to me. They are my first teachers and I will be very grateful to them for teaching me who to speak, walk, eat and learn. But my parents always encourage to study well and learn new things. I love my parents very much and always pray to the God to keep them a long, healthy, happy and prosperous life. ఈ పవిత్రమైన జాతిపై పడ్డ ప్రతి పసిబిడ్డకు నిత్యం సత్యం, ధర్మం, న్యాయం, సౌఖ్యం, పంచప్రాణాలు రావు. ఈ పవిత్రమైన జాతిపై నీవు ఎన్ని మరణ కర్మాలు చేపట్టినానో ప్రతి వీరు నీ దప్తపబట్టు ప్రళయ రుద్రాన్ని సృష్టిస్తుందిరా. అప్పుడు ఈ సంఘటిత ప్రబంధ హస్తాలలో మీరు మసైపోదు. మా జాతి దయాదాక్షిణ్యాలతో ఈ కళ్ళబుల్లి మాటలతో ఇటు
పగలు వినిపించు మానవు